విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరి ప్రార్థన విజ్ఞాపనలు మేము చూస్తూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ప్రార్థనకి మించింది ఏమీ లేదు కదా. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యం చేస్తారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు ధ్యానించినట్లే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 126వ కీర్తనలు 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. అదేంటి, ఇంక ఏ కార్యం జరగలేదే? కొద్దిమందికి చాలా విచిత్రమైన సందేహాలు ఉంటూ ఉంటాయండి. ఆలోచిస్తూ ఉంటారు. కొద్దిమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు కార్యం జరిగిద్దా అని ఉంటూ ఉంటుంది. కొద్దిమంది ఎలా ఉంటారంటే ప్రభు కార్యం కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తూనే ఉంటూ ఉంటారు. ఎస్, అవునండి, ప్రభు కార్యాల కొరకు ఖచ్చితంగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. అయితే మన జీవితంలో మనకేమి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా ఆ కార్యాలను మన జీవితంలో మనం చూడలేము. చాలామంది అంటూ ఉంటారు, అన్నీ జరిగిన తర్వాత నమ్మండి కదా, అన్నీ జరిగిన తర్వాత అప్పుడు వాటి గురించి చెప్పండి అంటూ ఉంటారు. అంత అయిన తర్వాత అది కాదంటే చూడడం, ఏమి జరగకముందే ఎస్, నా జీవితంలో నా దేవుడు ఈ కార్యం జరిగిస్తారు, ఖచ్చితంగా ఈ కార్యం జరిగించిన దేవునికే స్తోత్రం అని మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామో ఆ విశ్వాసం ఉంది చూడండి, ఆ దృఢమైన విశ్వాసం మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తుంది. నా జీవితంలో మరి 7 సంవత్సరాలు అయిపోయిందండి పిల్లలు లేక. చాలా వేదన పడుతూ ఉన్నాను. అనేకులు అడుగుతూ ఉన్నారు ఎప్పుడు పిల్లలు పుడతారు అని. ఆ సమయంలో నేను ఒక మాట ప్రభుతో ఊరికి చెప్తూ ఉండేదాన్ని, ప్రభా నా గర్భాన్ని తెరిచినందుకు స్తోత్రం, ఒక మంచి కుమారుని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, అనేకుల కళ్ళకి నన్ను ఆశ్చర్యకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఆమెన్. ఎప్పుడు కూడా అది నా జీవితంలో జరిగిందని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ప్రభుని స్తుతించేదాన్ని. నిజంగా మీరు నా జీవితంలో మరి నా సాక్షిని విన్నట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభు నన్ను ఉంచారండి. అనేక మంది కళ్ళకు ఆశ్చర్యకరంగా ఉంచారు. డాక్టర్స్ అన్నారు, నీ వల్ల కాదు, ఇంకా నీ గర్భం తెరవబడదు అన్నారు. ఎందుకంటే 2 ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఆ సమయంలో ఎంతగానో చూసిన వారందరూ కూడా నీ దేవుడు గొప్ప దేవుడు, ఇదిగో నువ్వు ఆరాధిస్తున్న సేవిస్తున్న దేవుడు అద్భుతమైన దేవుడని సాక్ష్యము వారి నోటి నుండి నేను విన్నానండి.
ఎంతగానో ప్రభుని స్తుతించాను. ఆమేన్. కార్యము జరగకముందే మరి ఎప్పుడు కూడా విశ్వాసం మనతో ఉండాలండి. అందరూ అంటారు అన్నీ చూసిన తర్వాత నమ్మండి, కానీ నిజమైన భక్తి, నిజమైన దేవుని బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? ఏ కార్యము జరగకముందే అది జరిగిందనే విశ్వాసం మనలో ఉండి ప్రభుని జరిగినందుకు, చేసినందుకు స్తోత్రమయ్యా అని ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో అనొచ్చేమో చాలామంది, ఇంకా నీకు వివాహం జరగదు, లేకపోతే నీకు గర్భం తెరవబడదు, లేకపోతే నీ జీవితం ఇంతే, ఇంకా ఉద్యోగం రాదు, అనేకమైన నిందలు, అవమానాలు ఇలా చూస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నేను చేసి ఉన్నాను, దాన్ని బట్టి నువ్వు సంతోషభరితుడవైతే అయి ఉన్నావు అని. ఎస్ అయ్యా, నా జీవితంలో ఈ కార్యం చేసినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నా గర్భాన్ని తరచినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఇదిగో ఈ సమస్య నుంచి విడుదల చేసినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి దృఢమైన విశ్వాసంతో, భక్తితో మనం ముందుకు సాగితే అద్భుతమైన రీతిలో మన జీవితం ముందుకు కొనసాగింపబడుతుందండి. ఈరోజున విశ్వాసం లేదా? విశ్వాసంలో సరిగ్గా మరి ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేనివాడిగా ఉన్నావేమో, ప్రార్థన లేదేమో, అప్పుడు ఎలా ప్రభు కార్యం చూడగలుగుతాం కదా? విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఉండాలి, అప్పుడు ప్రభు కార్యం చూడగలుగుతాం. ప్రార్థిద్దామా? అన్ని విషయాల్లో ఇది జరిగించినందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థించండి. ఏ కొరతతో ఉన్నారో ఆ కొరతలో ప్రార్థించండి, జరిగించినందుకు స్తోత్రం, ఆయన జీవితంలో ఈ కార్యం చేసినందుకు స్తోత్రం అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, అయా గొప్ప దేవుడవై ఉన్నా, చక్కని మాటలతో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నాం. మీ బలమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, మా జీవితంలో గొప్ప కార్యాలు అయ్యా మీరు జరిగించినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, ఎంతమంది అయితే ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారో, ఇదిగోండి ఆ కార్యాలు వారి జీవితంలో జరిగించినందుకు స్తోత్రం. మేము చూడకముందే మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, నీవు ఆశ్చర్యకరుడవని, మా జీవితంలో అద్భుతం జరిగిస్తావని, మమ్మల్ని సంతోషభరితంగా ఉంచుతావని. అయ్యా, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తూ సంతోషభరితంగా ఉంచమని, అయ్యా సాక్షికరంగా నిలబెట్టమని వేడుకున్నాం. ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో ఆ నోటితో అలా పలుకుతూ ఉండగానే గొప్ప కార్యాలు వారి జీవితంలో చూచుదురుగాక. బ్లెస్ చేయండి. వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, అద్భుతం జరిగించండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం కృప కలుగునుగాక. అలాగే మేము ప్రార్థిస్తున్న బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.